ఎవరికి చెట్టు టేస్ట్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారా? ఇది మా ఇంట్లోనండి సంతరా అండి. ఇది నారింజ చెట్టు ఉందండి. దానికి ఒక 300 కాయల్లా కాస్తాయండి ప్రతి సంవత్సరమును. నేను తీయడం మర్చిపోయాను. ఇదిగోండి చెట్టు, ఈరోజే తీయించాము కాయలు. ఇదిగోండి చెట్టు, నారింజ చెట్టు. అది సంపంగ చెట్టు అండి. ఇది ఇవిగోండి ఎన్ని పళ్ళు వచ్చాయో. ఇవి తెంపించామండి. అసలు చాలా పళ్ళు కింద పడిపోతాయండి. అసలు ఆ ముళ్ళు కదా ఉంటాయి, అసలు చాలా పెద్ద పెద్దగా వస్తాయండి. అసలు ఈ పళ్ళు ఇంతకన్నా ఇంకా చాలా పెద్దగా వస్తాయండి. ఇవి ఈ సంవత్సరం చాలా చిన్నగా వచ్చాయి. ముందు ఒక ఇంత సంచి నిండా తెంపామండి. మళ్ళీ ఇప్పుడు ఇవి ఏమో రేపు అష్టమి కదా, మాతాలకి ఇద్దామని, తాంబూలంలో ఇద్దామని. ఒరిజినల్ పళ్ళు కదండి, దాని గురించి ముందు కూడా పంచాము చాలాను. మా షాప్ వాళ్ళకి, మా పక్కన వాళ్ళందరికీ పంచామండి. ఇదిగోండి ఇప్పుడేమో ఇవి వచ్చాయి అన్నమాట పళ్ళు. ఇలాగా చాలా స్వీట్గా ఉంటాయండి. అసలు నేను కొట్టేద్దాం అనుకున్నానండి. చాలా సంవత్సరాలు అదంతలు అదే వచ్చింది. చాలా సంవత్సరాల నుంచి అలా ఉంచితే పువ్వు రాలేదండి. తర్వాత నేను కొట్టి ఇలా కత్తి పెట్టి చూస్తే కొంచెం కొట్టానండి. కొట్టేటప్పటికి అది పువ్వు వచ్చిందండి, వైట్ కలర్ పువ్వు. ఇంకా సరేలే అని చెప్పి ఉంచానండి. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి పళ్ళు వస్తున్నాయండి. చెట్టు నిండా కాస్తాయండి. ఇలాంటప్పుడు నా పూజకి పనికి వస్తాయి అన్నమాట. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇలాగ ముందు నుంచి వస్తాయండి. ఇప్పటికి పెద్ద అవుతాయి. చాలా మొన్న ఒక 100 పైన తీసామండి పళ్ళు. ఇప్పుడు ఒక 100 ఉంటాయండి పళ్ళు. అలా చాలా కిందను కూడా చాలా వేస్ట్ అయ్యాయి. ముళ్ళు కదా, మనం తెంపలం, కింద పడిపోతుంటే పగిలిపోతున్నాయండి. ఇదండి మా ఇంట్లో పళ్ళు చెట్టు అండి. అదండి. థ్యాంక్ యూ సో మచ్.